హాయ్ వెల్కమ్ టు కేశ్రీ సాయి ఛానల్. ఈరోజు వట్టి తునకల కూర ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ రెసిపీ రాయలసీమలో చాలా స్పెషల్ అండి, హెల్దీ రెసిపీ. వేడి వేడి రాగి ముద్దలో ఈ వట్టి తునకల కూర వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. మా సైడ్ అయితే మేము డెలివరీ అయినప్పుడు ఇవి ఎక్కువగా పెడతారండి, ఎందుకంటే బోన్స్కి మంచి స్ట్రెంగ్త్ వస్తుందని. మటన్ ముక్కల్ని బాగా ఎండేసినాక ఇలా వస్తాయండి, వీటినే వట్టి తునకలు అంటాము మేము. మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు, రాయలసీమలో అయితే వట్టి తునకలనే అంటారు. ఇవి ఇలా ఎండేసిన వట్టి తునకల్ని మేము రోట్లో కొద్దిగా దంచుకుంటామండి, కచ్చాపచ్చాగా దంచుకుంటాము. ఈ రెసిపీ మా అమ్మగారి చేతి వంట అండి, మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఈ రెసిపీ. ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ వట్టి తునకల్ని అందులో వేసేస్తామండి. ఇందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకునిందండి మా అమ్మ. ఇక్కడ ఒక 2 స్పూన్స్ మిర్చి పౌడర్ అయితే వేసింది, అలాగే సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసిందండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా కుక్కర్లో పెట్టి ఒక 6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటారు. చూడండి, ఇక్కడ వట్టి తునకలు అయితే ఉడికిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాము, అందులో కరివేపాకు అలాగే అల్లం అండి. అల్లం కొద్దిగా తీసుకున్నాము, 2 టేబుల్ స్పూన్ అల్లం అయితే తీసుకున్నారు. ఇలా అల్లం తీసుకున్న తర్వాత కొద్దిసేపు అలా వేయించుకొని నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ అండి, టమోటాని పేస్ట్ లాగా చేసి ఇందులో వేసేసుకున్నారు. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం. ఎందుకంటే ముందుగా కారం వేసుకున్నాం కాబట్టి మీరు కారం బాగా తినేవాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నామండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి, వాటర్తో సహా వేసేసుకోవాలండి. ఇలా వాటర్తో సహా మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసిపోయేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించుకోండి. ఈ వట్టి తునకల కూర అంటే మాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. మా అమ్మగారు అయితే ఎక్కువగా చేసేవారు, ఇప్పటికీ కూడా నేను ఇష్టంగా తింటానండి. మేమైతే ఇలా సింపుల్గానే చేసుకుంటామండి, ఎక్కువ గట్టిగా రాదు, ఇలా వాటర్గానే ఉంటుంది. ఇలా ఉంటేనే ఈ కర్రీ టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి రాగి ముద్దలో ఈ వట్టి తునకల కూర వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే హెల్దీ రెసిపీ కూడా, మంచి స్ట్రెంగ్త్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కేశ్రీ సాయి ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ అందరికీ.